హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యోక్ పార్ట్లో అంటే బాడీ పార్ట్లో ఇలా ప్లీట్స్ పెట్టుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది నేను 3 లేయర్ ఫ్రాక్ కింద కుడుతున్నాను. ఫస్ట్ బాడీ కట్ చేసుకుందాం. బాడీ వచ్చేసి 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. 2 లేయర్స్ ఉంటాయి. అండ్ దీని లెంత్ వచ్చేసరికి 13.5. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకు పోను 14 వస్తుంది కదా, సో 14 ఇంచెస్ తీసుకుంటున్నా. అలా స్ట్రైట్గా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 5.5, అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి 6. అలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 7.75, అలాగే వేస్ట్ వచ్చేసి 7.5, 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం. అలా స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. నేను ఇది అంత డీటెయిల్గా చెప్పట్లేదు, అంటే ఆ ప్లీట్స్ అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో అవి డీటెయిల్గా చెప్పుకుందాం. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర 1.25 ఇంచెస్తో మార్క్ చేస్తున్నా. ఇప్పుడు కరువు తీసుకుందాం. ఇలా కరువు తీసుకోవాలి. నాకు దీని లెంత్ చూస్తున్నాను. దీని లెంత్ వచ్చేసరికి నాకు 7.75 రావాలి. అలాగే 3 ఇంచెస్ ఏమో షోల్డర్ మార్క్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి కాబట్టి లోతు తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్కే పెడుతున్నా. ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని పైకి ఇలా కరువు తీసుకుని మనం మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ తీసాం కదా, అది కట్ చేయాలి. లోతు ఎప్పుడు కట్ చేసుకోకూడదు. బ్యాక్ పార్ట్ సపరేట్ చేశాక అప్పుడు లోతు కట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకుని ఇప్పుడు లోతు తీద్దాం. అలాగే నెక్ కూడా కట్ చేసుకుందాం. నెక్ వచ్చేసి నేను స్క్వేర్ షేపే పెడుతున్నా. అండ్ నెక్ లెంత్ వచ్చేసరికి నాకు 4 ఇంచెస్ పెట్టాను. అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ మార్క్ చేద్దాం. మనం షోల్డర్ 3 ఇంచెస్ పెట్టాం కదా, అంటే నెక్ 2.5 వస్తుంది. నెక్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెసే పెట్టాను. బ్యాక్ నెక్ ఓన్లీ రౌండ్ వేస్తున్నా, రౌండ్ షేప్ ఇస్తున్నా. నెక్స్ట్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ ఫ్రంట్ది అలాగే బ్యాక్ది కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద బ్యాక్ పార్ట్ వేసుకుని ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ పార్ట్ కూడా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. అంటే ఒకటి ఫ్రంట్కి అలాగే ఇంకొకటి బ్యాక్కి అన్నమాట. నెక్స్ట్ అది రైట్ సైడ్ వేసుకుని, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వేసుకుని దానిపైన లైనింగ్ పెట్టి ఇలా పిన్స్ పెట్టుకున్నాను కదలకుండా ఉంటుందని. ఇప్పుడు స్టిచ్ వేసుకుందాం. షోల్డర్ అన్నీ స్టిచ్ వేసేస్తున్నా, ఓన్లీ నెక్కే కాకుండా. మనకి సైడ్స్ కూడా నీట్గా ఉంటుంది. దాన్ని రివర్స్ చేస్తా, అందుకని సైడ్స్ కూడా స్టిచ్ వేసేస్తున్నా. మీరు ఐరన్ చేసుకుని దానిపైన లైనింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది, ఎక్కడ కదలకుండా ఉంటుంది అన్నమాట. అలా కింద వరకు వేసుకుంటూ రావాలి. కింద సైడ్ రివర్స్ చేశాక వేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటున్నా. చుట్టూ
ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. పిన్స్ తీస్తున్నా, చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. మనకు రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. ఇలా టక్స్ ఇచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బిగినర్స్ ఎవరన్నా ఉంటే, లేకపోతే మనం స్టిచ్ వేస్తాం కదా, అది కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఇలా రివర్స్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపు స్టిచ్ వేసుకోవాలి. సేమ్ మనం అన్ని బాడీ పార్ట్స్ ఎలా కుడతామో అలాగే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ కింద పార్ట్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ లెంత్తో ఒక స్ట్రిప్ తీసుకున్నాను. స్ట్రైట్గా ఉండే స్ట్రిప్ తీసుకుని కింద వైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను ఒకవైపు. అండ్ ఇంకోవైపు వచ్చేసి ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. మనం ప్లీట్స్ అనేవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే, యోక్ పార్ట్ ఎంత అయితే లెంత్ ఉందో అంత లెంత్ మనకు సరిపోయేలాగా ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం కొంచెం ఎక్స్ట్రా ముక్కే తీసుకుంటే మన ప్లీట్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం టక్స్ పెడతాం కదా, అలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అలా షోల్డర్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ప్లీట్స్ పెట్టిన స్ట్రిప్ ఉంది కదా, దానిని రైట్ సైడ్ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా, అంటే రైట్ సైడు పెట్టి స్టిచ్ వేయాలి ఫస్ట్. అలా ఎంతైతే ఉంటుందో అంత స్టిచ్ వేసుకుంటూ రావాలి. అది చివరి వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ పార్ట్ కట్ చేసాం కదా, సగం పార్ట్, అది దీనిపైన రివర్స్లో పెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అంటే కింద ప్లీట్స్ మనకి ఎక్కడ ఫోల్డ్ కాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. మీరు వీడియో చూస్తూ స్టిచ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చివరి వరకు కట్ చేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు పైన ఇంకో కుట్టు కూడా వేసుకుంటే అవి నిలబడవు. సో ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుందాం. దీనిని షోల్డర్ మధ్యలోకి పట్టుకుని మిడిల్లోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా కింద వరకు ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అటు ఇటు అవ్వకుండా నీట్గా సెట్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ పక్కకు వెళ్ళిందంటే మనకి డిఫరెన్స్ వస్తుంది అందుకు. నెక్స్ట్ సేమ్ ఇందాక దీనికి కూడా 2 ఇంచెస్ అనే స్ట్రిప్ తీసుకుని కింద వైపు ఫోల్డ్ చేసుకుని ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాను. సేమ్ ఇందాక అయితే ఎలా పెట్టామో అలాగే రైట్ సైడు కిందకుండి పైకి పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు అలా చివరి వరకు షోల్డర్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి.
స్టిచ్ వేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ పార్ట్ ఉంది కదా, దానిని కూడా ఇలాగ రైట్ సైడ్ పెట్టుకుని కింద ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలా షోల్డర్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. పైన ఏమన్నా ఎక్స్ట్రా పీస్ పైకి ఏమన్నా ఉంటే కనుక కొంచెం ఫోల్డ్ చేసుకుని లోపలికి, ఎందుకంటే మనం షోల్డర్ స్టిచ్ చేసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. సో కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి వేసినట్టే అటు సైడ్ కూడా పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఫైనల్గా ఇలా వస్తుంది. లోపల కూడా చూడండి ఎంత నీట్గా ఉందో.